అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వేణుగోపాలరావు. నా రేడియో కాల్ సైన్ VU2VNO. నేను గత వీడియోలో అమెచ్యూర్ రేడియో ఇంట్రడక్షన్ గురించి కొన్ని విషయాలు మీతో ప్రస్తావించడం జరిగింది. ఈ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టెడ్ టెక్నికల్ టాపిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం అమెచ్యూర్ రేడియోలో ఉపయోగించే వివిధ రకాలైన రేడియో యాంటెనాలు, వాటి యొక్క పనితీరు, ఇంకా చెప్పాలంటే సరైన రేడియో సిగ్నల్ వ్యవస్థను నెలకొల్పడంలో నా యొక్క అనుభవాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటగా మనకి ఎక్కువగా గుర్తొచ్చేది VHF రేడియో కమ్యూనికేషన్. సాధారణంగా హ్యాండ్ హెల్డ్ సెట్ అనేది మనం ఎక్కువగా VHF కమ్యూనికేషన్లో ఉపయోగిస్తాం. దానికి ఒక చిన్న యాంటెనా ఉంటుంది. దాన్ని రబ్బర్ డెక్కీ అని పిలుస్తాం. అది తయారీదారులు మనకి పోర్టబుల్గా ఉండాలని చెప్పి దాన్ని ఒక స్పైరల్గా స్ప్రింగ్ రూపంలో తయారు చేయడం వలన దాని సిగ్నల్స్ ఎక్కువ దూరం వెళ్ళడం అనేది జరగడం లేదు. తర్వాత కూడా మనం నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు మా మధ్యలో ఇంకొక స్టేషన్కి వెళ్ళే లోపల కొన్ని రకాలైనటువంటి భవనాలు, కొండలు ఇలాంటివి అడ్డుండడం వల్ల కూడా మన VHF రేడియో సిగ్నల్స్ అవతల సెట్ వరకు చేరడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంటాయి. వీటిని అధిగమించడానికి మనకు రిపీటర్ వ్యవస్థ కూడా ఉంది. కొండ మీద ఒక రిపీటర్ స్టేషన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మన దగ్గరలోంచి ఆ హై లెవెల్లో ఉన్న టవర్కి మన సిగ్నల్ ఇచ్చి అవతల వైపుకి మన సిగ్నల్ని ఎక్కువ దూరం పంపించడానికి కూడా ఒక రకమైన టెక్నాలజీ ఉంది. దానికన్నా ముందు మనం ఈ చిన్న యాంటెనా గురించి మరికొంచెం వివరంగా మాట్లాడుకునేటప్పుడు, ఈ సిగ్నల్ అనేది వాకిటాకీలోంచి వెళ్ళేటప్పుడు భవనాలు అవి అడ్డు వస్తుంటాయి కాబట్టి దానికన్నా ఇంకొంతవరకు ప్రత్యామ్నాయంగా రూఫ్ టాప్ యాంటెనా అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకోగలిగితే తక్కువ పవర్లోనే మన VHF సిగ్నల్స్ని ఎక్కువ దూరం పంపించడానికి వీలుంటుంది. మనం రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుతుంటాం కాబట్టి ఈ హ్యాండ్సెట్ని మనం వాకిటాకీగా పిలుస్తుంటాం. అయితే మనం ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుని రూఫ్ టాప్ యాంటెనా ద్వారా సిగ్నల్ పంపించే వ్యవస్థ మనం బేస్ స్టేషన్ యాంటెనాగా మనం పిలుస్తాం. బేస్ స్టేషన్ యాంటెనాలు సాధారణంగా టెక్నికల్గా చెప్పినప్పుడు మనం చేసుకోగలిగింది చాలా తక్కువ ఖర్చుతోటి స్లిమ్ జిమ్ యాంటెనా ఒకటి, తర్వాత గ్రౌండ్ ప్లేన్ యాంటెనా, క్వార్టర్ వేవ్, అంతకుమించి మనం హాఫ్ వేవ్, ఫుల్ వేవ్, కొలీనియర్ యాంటెనా అనేది మనం కొంచెం తయారు చేసుకోవడం కష్టం, కానీ కష్టపడితే చేయొచ్చు. అవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇక్కడ టెక్నికల్గా స్లిమ్ జిమ్ యాంటెనా మనం తయారు చేసుకున్నప్పటికీ కూడా దానికి ఉన్న గుణం లో యాంగిల్ రేడియేషన్, సిగ్నల్ని ఎక్కువ దూరం పంపించలేవు. కానీ గ్రౌండ్ ప్లేన్ యాంటెనా హాఫ్ వేవ్ లోడింగ్ కాయిల్తో ఉన్నటువంటిది అయితే చాలా ఎక్కువ దూరం అవి ట్రాన్స్మిట్ చేస్తాయి. రూఫ్ టాప్లో ఉంటుంది కాబట్టి చాలా సమర్థవంతంగా పనిచేస్తూ సిగ్నల్స్ని కూడా బాగా రిసీవ్ చేసుకుంటాయి. VHF సిగ్నల్స్కి ఒక గుణం ఏంటంటే లైన్ ఆఫ్ సైట్, మధ్యలో అబ్స్ట్రక్షన్ అనేది లేకుండా ఉన్నట్లయితే చాలా దూరం ప్రయాణిస్తుంటాయి. అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివి, QRM అనేవి కూడా మన రేడియో సిగ్నల్స్ని ఎక్కువ దూరం ప్రయాణించకుండా కొంచెం అడ్డుకుంటుంటాయి. ఎక్స్టర్నల్ రూఫ్ టాప్ యాంటెనా మాత్రం ఉపయోగించడం అనేది చాలా బెస్ట్ మెథడ్ అని చెప్పగలను. మన రేడియో సిగ్నల్స్ అన్నీ కూడా పోలరైజేషన్, వెర్టికల్ పోలరైజేషన్, లైన్ ఆఫ్ సైట్ ద్వారా ఎక్కువ దూరం వెళ్తుంటాయి. మన ఇంట్లో సెట్ నుంచి రూఫ్ టాప్ యాంటెనా వరకు సిగ్నల్స్ని చేరవేయడానికి మనకి RF సిగ్నల్ కేబుల్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే మన అమెచ్యూర్ రేడియోలో ఉపయోగించే సెట్లన్నింటికి కూడా అవుట్పుట్ 50 ఓమిక్ ఇంపిడెన్స్ తోటి ఉంటుంటాయి. మనకి తయారు చేసుకునే యాంటెనాలన్నీ కూడా, మన డిజైన్లన్నీ కూడా ఫార్ములా ప్రకారం 50 ఓమ్స్కి మ్యాచింగ్ చేయబడతాయి. కాబట్టి మనం తయారు చేసిన యాంటెనాకి సెట్కి మ్యాచింగ్గా 50 ఓమ్స్ వాల్యూలో మన సిగ్నల్ని లాస్ లేకుండా యాంటెనా వరకు చేరవేయడానికి కొన్ని గ్రేడ్ల కేబుల్స్ ఉంటాయి. అవి RG గ్రేడ్లో RG58, RG213 అనేవి 2 రకాల కేబుల్స్ మనం ఎక్కువ ప్రస్తావిస్తుంటే ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటాయి. మనం ఎలా కావాలంటే అలాగా కనెక్ట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంటాయి అన్నమాట. అందులో RG58 ఎక్కువగా HF సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి అది సూటబుల్గా ఉంటుంది. RG213 లో లాస్ సిగ్నల్, అది VHFకి బాగా సూటబుల్గా ఉంటుంది. కాకపోతే వీటికి ఎక్కువ దూరం
సిగ్నల్స్ని లో లాస్లో పంపించగల గుణం కలిగి ఉంటాయి కాబట్టి మనం RG213ని సెలెక్ట్ చేసుకుంటే మనం లో లాస్లో మన సిగ్నల్స్ని సమర్థవంతంగా మనం ట్రాన్స్మిట్ చేయగలుగుతాం. అయినప్పటికీ కూడా RG58 కేబుల్ కానీ 213 కేబుల్ కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంది. మనం సాధ్యమైనంత మట్టికి మన ట్రాన్స్మిటర్ నుంచి యాంటెన్నా వరకు ఉన్న కేబుల్స్ని చాలా తక్కువ లెంగ్త్ వినియోగించడానికి మనం ప్రయత్నించాలి, షార్టెస్ట్ డిస్టెన్స్. అయినప్పటికీ కూడా కొంతమందికి పెద్ద భవనాల్లో ఉన్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడో ఉండి రూఫ్ టాప్ యాంటెన్నాకి కేబుల్ పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా కేబుల్ పెద్ద లెంగ్త్ వాడతారు. అయినప్పుడు కూడా ఇక్కడ మనం ఒకటి పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే 30 మీటర్లు మించకుండా దాని లెంగ్త్ని మనం పరిమితి చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ RG గ్రేడ్ పనికొస్తుంది. కాదు ఇంకా 30 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే టవర్ వరకు మన సిగ్నల్ తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఉంటే కనుక LMR గ్రేడ్లో LMR 400 అనే ఇంకొక కేబుల్ ఉంటుంది. అది కొంచెం రిజిడ్గా ఉంటుంది. కనెక్టర్ వేసుకోవడం కొంచెం కష్టం. కష్టపడితే అది కూడా చేసుకోవచ్చు. ఇదే సిద్ధాంతం UHF సిగ్నల్కి కూడా ఉపయోగిస్తుంది. కానీ ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే ఒక సింగిల్ బ్యాండ్ యాంటెన్నా పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 2 యాంటెనాలు కలిపి డ్యూయల్ బ్యాండ్ యాంటెన్నా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు తక్కువగా ఉంటుంది. తర్వాత మనకి సిగ్నల్స్ VHF విషయంలో ఎక్కువ దూరం పనిచేయాలి, మనకి చాలా సెన్సిటివ్గా వీక్ సిగ్నల్ కూడా రిసీవ్ చేసుకోవాలి అనేటప్పుడు యాంటెనాకి గెయిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ గెయిన్లో మనం గ్రౌండ్ ప్లాన్ యాంటెన్నా, క్వార్టర్ వేవ్, తర్వాత స్లిమ్ జిమ్ యాంటెన్నా వీటిని పరిగణలో తీసుకుంటే సాధారణంగా వాడుతుంటారు ఇవి లోకల్గా. వీటికి ఆల్మోస్ట్ గెయిన్ అనేది 0లో ఉంటుంది. మనకు కొంచెం హై గెయిన్ కావాలంటే లోడింగ్ కాయిల్ ఉన్నటువంటి యాంటెనాలు వాడితే అవి కొంచెం 3 dB ఉంటుంది. దీంట్లో డైమండ్ కంపెనీ వాళ్ళు ఒకటి తయారు చేసిన యాంటెన్నా మనకి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. మన ఫ్రీక్వెన్సీ 144 నుంచి 146 వరకు మనం వాడుకుంటాం. కూడా సెంట్రల్ ఫ్రీక్వెన్సీ 145కి మ్యాచింగ్ చేసినటువంటిది డైమండ్ కంపెనీలో CP22 చార్లీ పాపా 22E ఎకో అనే మోడల్ యాంటెన్నా 6.5 dB అత్యధికంగా కలిగి ఉంటుంది. అది మనం రూఫ్ టాప్కి ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే VHF యాంటెనాకి మాస్ట్ అనేది మెటాలిక్ మాస్ట్ ఉన్నప్పుడు దాని రిసీవింగ్ సెన్సిటివిటీ బాగా పెరుగుతుందని అనుభవంలోకి వచ్చిన విషయం. అయినప్పటికీ కూడా మనం దీంట్లో ఇంకా హై గెయిన్ ఉంది. మన ప్రాంతాన్ని బట్టి మనం టవర్కి దగ్గర రిపీటర్ టవర్కి కానీ లేకపోతే మనం ఒక సిటీ సెంటర్లో ఉన్న చుట్టుపక్కల చాలా తక్కువ దూరంలోనే ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి మనం మామూలు గ్రౌండ్ ప్లేన్ యాంటెన్నా సరిపోతుంది, క్వార్టర్ వేవ్ది. లేదు మేము కొంచెం పెద్ద టౌను చాలా దూరంలో ఉన్నాము, రిపీటర్ టవర్కి కూడా చాలా దూరంలో ఉన్నాము, 10 కిలోమీటర్లు పైబడి అని అనుకున్నప్పుడు డైమండ్ కంపెనీ తయారు చేసినటువంటి CP22 యాంటెన్నా నేను రికమెండ్ చేస్తుంటాను. ఆ యాంటెన్నా అత్యధిక సెన్సిటివిటీ కలిగి ఉంటుంది. మనకి ట్రాన్స్మిషన్తో పాటు రిసీవింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. అయినప్పటికీ కూడా మనం యాంటెన్నాని ఎప్పుడు కూడా ట్రాన్స్మిషన్ విషయంలో మనకి మ్యాచ్ అయిందా లేదనేది ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. SWR 1:1.2 కన్నా మించకుండా ఉండేలాగా చూసుకోవాలి. సాధారణంగా మన లిమిటేషన్ అంతా కూడా 25 వాట్స్ వరకు మనం యూటిలైజ్ చేస్తాం. అంతకని ఎక్కువ అవసరం పడదు. అంతకని ఎక్కువ వాటేజ్ పంపించినట్టు కూడా 25 వాట్లు ఎంత దూరం వెళ్తుందో అంతే దూరం వెళ్తుంది మిగతా సిగ్నల్ కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సుదూర తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, మధ్యలో కొండలు లేకుండా మామూలు భూభాగం ఉన్న పరిస్థితుల్లో మనం ఒక యాగి బీమ్ యాంటెన్నా అనేది కూడా ఒకటి తయారు చేసుకోవచ్చు. అది 3 ఎలిమెంట్ కన్నా 5 ఎలిమెంట్ 7 ఎలిమెంట్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ యాగి బీమ్ యాంటెన్నా అనేది మన దూరదర్శన యాంటెన్నా గతంలో వాడిన టైప్లో ఉంటుంది, కానీ ఇది వెర్టికల్గా ఉంటుంది. ఎందుకంటే మన సిగ్నల్స్ అన్ని వెర్టికల్ పోలరైజేషన్ కాబట్టి. అయితే దీని గుణం ఏంటంటే టార్చ్ లైట్ తాలూకా లైట్ రేస్ ఒక క్రమ పద్ధతిలో స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి అదే రకంగా ఈ సిగ్నల్ కూడా ఒక స్ట్రైట్ లైన్లో మాత్రమే వెళ్తుంది. అలాగే స్ట్రైట్గా వచ్చింది మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి మనం యాంటెన్నా ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు వచ్చే అవతల వాళ్ళ ట్రాన్స్మిషన్ సిగ్నల్ ఏ దిశగా ఉందో అనేది గుర్తించి ఆ దిశగా ఈ యాంటెన్నా డైరెక్టర్ ముందు భాగాన్ని అటువైపు మనం పెట్టి కదలకుండా దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ పవర్లో ఎక్కువ సిగ్నల్. ఎంత అంటే అప్రాక్సిమేట్గా మీకు అర్థం అవడానికి చెప్తాను. గ్రౌండ్ ప్లేన్ యాంటెన్నాలో
ఎంతైతే సిగ్నల్ వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో అదే పవరు డైరెక్షనల్ యాంటెన్నా వాడినప్పుడు 10 దూరం ట్రాన్స్మిట్ అవుతుందని ప్రాక్టికల్‌లో ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ప్రస్తావించాలి. మనం సెట్‌కిచ్చే పవరు ప్యూర్ డీసీ. చాలామంది ఈ మధ్య కాలంలో ఎస్ఎంపీఎస్ పవర్ సప్లైలు వాడుతున్నారు. మార్కెట్‌లో చవకగా దొరికే ఎస్ఎంపీఎస్ పవర్ సప్లైలు అన్నీ కూడా మన కమ్యూనికేషన్ సెట్‌కి అంత సూటబుల్‌గా లేవు. వాటిలో చాలా ఇ ఇర్రెగ్యులర్ రిపెల్స్ అనేవి చాలా ఉంటున్నాయి. అవి మన సెట్‌లో కూడా జొరబడి లేని నాయిస్‌ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి మనం అలాంటిది సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం మెడికల్ గ్రేడ్‌లో ఉన్నటువంటి ఎస్ఎంపీఎస్ పవర్ సప్లై అయితే కొంతవరకు బెటరు. 90% వరకు బానే ఉంటుంది. కానీ కన్వెన్షనల్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి డయోడ్ వేసి తీసుకున్న పవర్ సప్లై చాలా అడ్వైజబుల్‌గా ఉంటుంది. మన సిగ్నల్ అవతల వాళ్ళకి ఎంత బాగా వెళ్తుంది అంటే, రిసీవ్ చేసుకున్న వాళ్ళు కొద్ది రోజులు మనతో మాట్లాడిన తర్వాత మన గొంతుకుతోటే మన కాల్స్‌ని గుర్తుపట్టేయగలుగుతారు. అంత క్లారిటీ దాంట్లో ఉంటుంది. ఏ ఎలక్ట్రానిక్ సెట్ అయినా బేసికల్‌గా డీసీ పవర్ సప్లై మీదే రన్ అవుతుంది. మనకి సెట్స్ అన్నీ కూడా 16 వోల్ట్స్ వరకు విత్‌స్టాండ్ అవుతాయి డీసీ. అయితే మనమంతా 13.8 వోల్ట్స్ దగ్గర మనం సెట్‌ని అంతకన్నా ఎక్కువ వోల్టేజ్ రాకుండా ఉండేలాగా సెట్ చేసుకుంటాం. పీటీటీ నొక్కి మాట్లాడేటప్పుడు మన సెట్‌ని తాలూకా వోల్టేజు 12 వోల్ట్ కన్నా డ్రాప్ అవ్వకుండా మనం పవర్ సప్లైని ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడు మనకి పూర్తి సిగ్నల్ అనేది బయటికి వెళ్తుంది. ఇదే హ్యాండ్ హెల్డ్ సెట్‌కొచ్చేటప్పటికి వాళ్ళు 5 వాట్స్ అని చెప్తారు. కానీ 12 వోల్ట్‌లో 1 యాంపియర్ కరెంట్ కంటిన్యూస్‌గా మనం బ్యాటరీ ద్వారా ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అందులోంచి 5 వాట్స్ సిగ్నల్ బయటకొస్తుంది. కానీ మనకొచ్చే హ్యాండ్ హెల్డ్ సెట్స్ అన్నీ కూడా 7.2 వోల్టు, 10.5 వోల్టు ఈ రేంజ్‌లో బ్యాటరీ ప్యాక్ పెడుతున్నారు. లో యాంపియర్ కెపాసిటీతో. ఎప్పుడైతే బ్యాటరీ వోల్టేజ్ కూడా తక్కువ ఉంటుందో అవుట్‌పుట్ కూడా తక్కువనే వెళ్తుంది. కానీ అవి మనం దానికి కూడా ఎక్స్టర్నల్ యాంటెన్నా కట్టుకొని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం హ్యాండ్ హెల్డ్ సెట్‌ని హ్యాండ్‌కి మనం వాకీ టాకీ అంటే నడుస్తూ మాట్లాడడం దానికి మాత్రం ఉపయోగించుకుంటూ, బేస్ స్టేషన్ పెట్టి ఎక్స్టర్నల్ ఏరియా ద్వారా మనం బయట ఎక్కువ దూరంలో ఉన్నటువంటి స్టేషన్‌ని యాక్టివేట్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి. నేను తర్వాత వచ్చే వీడియోల్లో ఈ యాంటెన్నాని మనం ఎలా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి, కన్‌స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ఫార్ములా ఏంటి, ఎంత ఉండాలి, ఏ ఎలిమెంట్ ఎంత ఉండాలి, రిఫ్లెక్టర్ ఎంత ఉండాలి, డ్రివెన్ ఎలిమెంట్ ఎంత ఉండాలి, కేబుల్ కనెక్ట్ చేసేటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి నేను తదుపరి వీడియోలో నేను మీకు మళ్ళీ వివరిస్తాను. అంతవరకు నమస్కారం.